అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఆ రోజు మొత్తం వాళ్ళ ఇంట్లో వ్లాగ్ చేశాను. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వారు రీసెంట్ గానే కార్ నేర్చుకున్నారు. సో పర్ఫెక్ట్ గా ఇంకా మొత్తం రాలేదు, ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళలేరు. ఎవరైనా ఒకవేళ పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళ పక్కన ఉంటే డెఫినెట్ గా డ్రైవ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు కార్ అయితే మా హస్బెండ్ అక్క వాళ్ళ ఇంటి వరకు తోలుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు మా పాపని అడుగుదాం, మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే వచ్చి రాని భాషలో ఎలా చెప్తా చూడండి. ఎక్కడ వెళ్తున్నావు? పుట్టమని పుట్ట ఇంటికా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? అన్నా 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 ఎక్కడ వెళ్తున్నావు? వెరీ గుడ్. చూసారు కదా, కన్నడ అండ్ తెలుగు రెండు మిక్స్ చేసి మా పాప ఎలా మాట్లాడుతుందో. సో పుట్టమ్మని అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్తుంది. యాక్చువల్లీ కన్నడలో పెద్దమ్మకి దొడమ్మ అంటారు, బట్ మా అక్కకి చిన్నప్పుడు పుట్టి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంట్రా నాన్న, ఏంట్రమ్మ, ఇలా ఒక వర్డ్ ఉతపదం చిన్నపిల్లలకి యాడ్ చేసుకుంటాం కదా. సో బాయ్కి పుట్ట, గర్ల్కి పుట్టి అని ఇలా యూజ్ చేస్తారు. సో అలా అని చెప్పేసి తనకు ఆ వర్డ్ కాకుండా ఇలా డిఫరెంట్గా అని చెప్పేసి తనతో పుట్టమ్మ పుట్టమ్మ అని పిలుచుకుంటుంది. ఇలా లాంగ్ జర్నీ చేయాలి అన్న మంచి డ్రైవింగ్ ఉన్న వాళ్ళు కూడా పక్కన ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని మా వారి ఫీలింగ్. అందుకే మా డాడీ ఉన్నారని చెప్పేసి చాలా ధైర్యంగా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చేసి చిట్కులు ముత్తంగి. ఇక్కడ చాలా ఇండివిజువల్ హౌసెసే ఉన్నాయి. అక్కడ మనకు ఒక షెడ్ కనిపిస్తుంది కదా కింద, ఆ బిల్డింగ్ పక్కన, అది వచ్చేసి మా ప్లేస్ అనమాట. మేము 5 years కింద కొన్నాము. 156 square yards ఉంటుంది. ఇక్కడ లైన్ గా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. మాక్సిమం అన్ని బిల్డర్స్ కట్టించిన ఇల్లులే ఉంటాయి అన్నమాట. మా అక్క వాళ్ళు 2017లో ఇక్కడ ప్లేస్ తీసుకున్నారు. అప్పుడు చాలా వెంచర్స్, ఫ్లాట్స్ అయితే ఉండే. సో ఇప్పుడు చాలా తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ అందరు కొనేసారనమాట. సో ఇక్కడ లైన్గా అన్ని బిల్డర్స్ కట్టినవే. ఈ షట్టర్ వేసి నుండి ఇది మా అక్క వాళ్ళదనమాట. సో వీళ్ళు ఓన్లీ ప్లేస్ మాత్రమే 14 lakhsకి కొన్నారు. అప్పుడు 153 square yards ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కట్టుకున్నారు. షట్టర్ అయితే మా అక్క స్టిచ్చింగ్ చేస్తుంది. సో ఎప్పుడైనా మ్యాచింగ్ సెంటర్ లేదా టైలర్ షాప్ ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పేసి ఆ షట్టర్ అయితే ఓపెన్ చేశారు. దానివల్ల కొంచెం లోపల ఇల్లు అయితే కంజెస్టెడ్గా ఉంటుంది. అంటే పక్కనున్న ఇల్లు పోల్చుకుంటే మా అక్క వాళ్ళ ఇల్లు కొంచెం కంజెస్టెడ్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా, ఒక సింగిల్ కార్ వచ్చేటట్టు ఉంటుంది. అండ్ పూల మొక్కలు చాలా ఉన్నాయి, మంచిగా ప్లాంట్స్ కూడా పెట్టుకున్నారు. అండ్ వేరే ఇంట్లో కొంచెం స్టార్టింగ్ గేట్లో ఎంటర్ అవ్వగానే అక్కడ స్టెప్స్ అనేది ఉంటుంది. వీళ్ళేమో ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఇంకా బ్యాక్ సైడ్లో స్టెప్స్ పెట్టుకున్నారు అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా వాష్రూమ్ ఇక్కడ పెట్టారు. టోటల్గా 3 washrooms ఉంటాయి, బయట ఎవరైనా గెస్ట్ వస్తే యూజ్ చేయడానికి. సో దీని వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద పాప. తోసేనా గారెలు వేస్తుంది అంత పెద్దక్క. చూసి వస్తాం మనం, ఏమో చేస్తుందంట మా పెద్దక్క. లైటింగ్ కూడా వేసుకుర్రు బ్లాక్ కోసం మంచిగా. అక్కకు 3 పిల్లలు. పెద్ద పాప పేరు నక్షత్ర, ఇంకో సెకండ్ అమ్మాయి పేరు ఆకృతి అండ్ లాస్ట్ బాబు పేరు శ్రేయాన్. క్లాస్, చిన్న పాప 6th class అండ్ బాబు వచ్చేసి LKG. నక్షత్ర డాన్స్ లో, యాక్టింగ్ లో తోపు. మంచిగా అగ్గిస్తాడు ఆడు ఎప్పుడైనా. అక్క వాళ్ళ బ్యాక్ సైడ్ ఏరియా మొత్తం ఎంటీగా ఉండే, ఇప్పుడైతే పిల్లర్లు పడ్డాయి. ఇంకా త్వరలో ఫ్లాట్ ఫర్ సేల్స్ ఉంటాయి. ఇంకా మా బావాల ఫ్రెండ్ వాళ్ళ బాబుకి 2 rabbits అయితే గిఫ్ట్గా ఇచ్చారు. బట్ మా అక్క అంటుంది నేనైతే పెట్టుకోలేను, వీటిని పోషించలేను, ఇవి అన్నీ మెయింటైన్ చేయాలి, మన వల్ల కాదు, ఎవరికైనా ఇచ్చేస్తాను అని చెప్తుంది. మమ్మం తిన్సావు ఒక పుద్విక్, మమ్మం తిన్సావు అన్న ఉన్నాను. ನಿಂದ್ರಿ ಅದಕ್ಕೆ ಹಸಿವಿಲ್ಲ ಅಂತನೋ ತಕೊಂಡು ಎಲ್ಲೆಲ್ಲ ಅಲ್ಲಿಂದ ಕುಡ್ಕೊಂಡು ತಿಂತ ಚೆಕ್ ಬಲ್ಲಿ ಸಕು ಹೇ ಗೆಟ್ ಲಾಸ್ಟ್. ಹೇ ಅನದರ್ ಗೆಟ್ ಲಾಸ್ಟ್. ఏ జరుగురే. మా అక్క వాళ్ళ కిచెన్లో వెళ్ళాక అక్కడ విండో ఉంటుంది, అటు సైడ్లో నేబర్తో ఇలా మాట్లాడుతూ పనులు చేసుకుంటుంది మా అక్క. ఏరి మీ పిల్లలేరి
ఏంటి పడిపించేసినావా? అబ్బా పెద్దగా పెరిగిపోయింది. నేను కొప్పేసుకున్నావు అనుకున్నా నిజంగా. చూపి మళ్ళీ ఒక్కసారి. కొప్పు కాదు అది. వస్తున్నామని మా అక్క ఏం స్పెషల్ చేసింది చూడండి. గారెలు వేసింది అండ్ మిక్స్ వెజిటేబుల్. దీంట్లో క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో ఏదేదో ఉంది. మిక్స్ వెజిటేబుల్ కర్రీ అనుకోండి. ఇది వచ్చేసి చికెన్ అండ్ బగారా రైస్ చేశారు. అది కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టారు. దాంతోపాటు చపాతీ ఇంకా స్వీట్స్ కూడా చేసింది. ఇంకా సలాడ్ కూడా కట్ చేసి పక్కన పెట్టారు. ఫస్ట్ అయితే తినేసి దాని తర్వాత బయట ఎట్లుందో అది కూడా చూపిస్తాను మీకు. గాడి తెగ్నా वाटर ना ಕೂಡಲಿದು ನಾನು ಫೋನ್ ಹಾಯ್ ಶ್ಯಾಮ್ ಚಂದನ್ ಗ್ಲಾಸ್ ಬಾಸಿಪುಡು ಅದ್ವಿಕಾ ನಿಂಗೆ ಅನ್ನಿಟ್ಟು ಸರಿ సో ఇది మై లుక్. మేమైతే చిన్నప్పుడు ఎక్కువ బయట ఉష్కేలోనే ఆడుకునే వాళ్ళం. కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు, ఏం లేదు. దెబ్బలు కూడా అలాగే తాకేవి. నాకు గుర్తుండే వరకు ఎక్కువ నేను అవుట్ కానీ తొక్కుడు బిళ్ళ, స్కిప్పింగ్, సైక్లింగ్, కచ్చకాయలు అంటారు కదా రాళ్ళతో ఆడతాము అది, ఏదేదో ఇంకా చాలా. కానీ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్, పరిగెత్తడం ఇలాంటివే, జంపింగ్, రన్నింగ్, వాకింగ్, మొత్తం హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ ఇలాంటివి ఎక్కువ గేమ్స్ ఉండేవి. సో నిజంగా చాలా బ్లెస్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు మనకు టీవీ, ఫోను అంతా జస్ట్ గ్యాడ్జెట్స్ వరల్డ్ అయిపోయింది మనకు. ఆ డోరెమాన్ వచ్చినట్టే ఈ మన వరల్డ్ కూడా ఇంచుమించు అలానే ఉంది. మా అక్క వాళ్ళ నేబర్ దగ్గర ఇక్కడ చక్కగా పూల మొక్కలు అయితే పెట్టుకుంది తను. మందారం ఆకులు ఉంది, పుదీనా ఉంది, సీతాఫలం ఉన్నాయి, సో ఇంకా పూల మొక్కలు ఉన్నాయి. సో నేను కూడా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే డెఫినెట్గా ఒక మినీ గార్డెన్ అయితే చేసుకుంటాను. నాకు అదొక డ్రీమ్ అనమాట. గ్రీనరీ నా చుట్టుపక్కన ఉంటే చాలు, నేను చాలా హ్యాపీగా ఉంటానేమో. రకరకాల కూరగాయలు, పళ్ళు, పూలు ఇలా ఏవో ఒక మొక్కలు ఏవైతే ఇంట్లో అయితే అవన్నీ పెట్టేసుకుంటాను నేనైతే. అండ్ ఇది అక్క వాళ్ళ ఇంటి బయట షట్టర్ అయితే ఉంది. దాంట్లో ఇప్పటికైతే ఏం లేదు. అండ్ పార్కింగ్ ఏరియా ఉంది, బట్ దాంట్లో ఏం కార్ పెట్టారు. ఇందాక మేము తెచ్చిన కార్ కూడా వాళ్ళదే. హెయిర్ గ్రోత్ కోసం మేము మందార ఆకులతో ఒక హెయిర్ మాస్క్ చేశాను. దాని రెసిపీ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. సో ఇందాక హాల్ కరెక్ట్ చూపించలే కదా, చూడండి హాల్ అయితే ఇలా నీట్గా పెట్టుకుంది తను. అండ్ ఆ వాల్ స్టిక్కర్స్ కూడా నేను మా పాప పెద్ద అద్విక కడుపులో ఉన్నప్పుడు పెట్టాము. సో ఇలా ఇది వచ్చేసి అక్కడ తను స్టిచ్ చేసుకుంటుంది ఏదైనా కావాలి అంటే. ఇది ఒక 2 వెస్ట్రన్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది బెడ్రూమ్. రీసెంట్గా పెద్ద బెడ్ తీసుకున్నారు. దీన్ని ఏమంటారబ్బా, కింగ్ సైజ్ బెడ్. అండ్ కబర్డ్స్ అయితే ఏం పెట్టించుకోలేదు. జస్ట్ ఏదైనా అలా కబర్డ్స్ లేకపోతే ఓన్లీ షెల్ఫ్స్ ఉన్నప్పుడు పెద్ద కర్టెన్స్ తెచ్చుకొని అలా మనం దానికి ఒక హుక్స్ పెట్టేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇది వాళ్ళ అత్తయ్య వాళ్ళ రూము, ఇది మాస్టర్ బెడ్రూము. సో అందుకే ఇది వాళ్ళకు. అండ్ దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇలా ఉందన్నమాట. సో ఇలా పొడుగున్న కర్టెన్స్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఆ షెల్ఫ్స్లో ఏమున్నా కవర్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్. చూడండి పాపం అంతగానం వంటలు చేసింది కదా, ఇన్నిగానం బాసలు అయితే పడ్డాయో. ఓన్ హౌస్ ఉంటే చాలు, అది ఎలా ఉన్నా పర్వాలేదు, తర్వాత ఎలా రినోవేట్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. పిల్లలు పెద్దగయ్యాక ఆబ్వియస్లీ మనకి ఎలా కావాలో అలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఒక రోజు. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందని చెప్పేసి మా పిల్లలు బాగా ఇష్టపడతారు అనమాట. పాపం వాళ్ళకి ఆడుకోవడానికి స్పేస్ కూడా దొరుకుతుందని వాళ్ళ హ్యాపీనెస్. మా ఇంట్లో అయితే అలా కుదరదు కదా. అక్కడ సీతాఫలం కూడా ఉండే, బట్ ఇంకా అది కరెక్ట్గా మగ్గలేదనమాట. సో కోసిన వేస్ట్. 4 రోజులు ఉంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా హాలిడేస్లో వెళ్ళాలి అనుకుంటాం, బట్ ఏదో ఒకటి ఉంటుంది. సో మొత్తం సాయంత్రం అయితే అయిపోయింది, బయలుదేరాలి. మళ్ళీ ఆఫీసు, స్కూల్స్ అయితే ఉంటాయి కదా. క్రిస్టియన్ లేడీ వెళ్ళాలని లేకపోయినా వెళ్తున్నాము. ఇంకా పటంచూర్ వరకే మా బావ కార్లో డ్రాప్ చేస్తే అక్కడ నుంచి మేము ఓలా ఆటో చేసుకొని వచ్చేసాము. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.